హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్టీవ్ స్టడీస్. ఈ రోజు మనం ఆర్వీ డిజైనర్స్లో ఉన్నామండి. ఆర్వీ డిజైనర్స్లో ఆల్రెడీ మనం మంగళగిరి బ్లాక్ ప్రింట్ శారీస్ అయితే చేసాము. ఇన్ కేస్ ఎవరైనా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఈరోజు రేఖా గారు మన కోసం అయితే కాటన్ కోటాలో హై అండ్ కాటన్ కోటా అండి ఆ శారీస్ అయితే తీసి పెట్టారు. అలాగే సమ్ కాటన్ శారీస్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ సమ్ ప్రెటీ కలెక్షన్స్ ఇన్ ఆర్వీ డిజైనర్స్ అండి. సో రేఖా గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఈ శారీస్ గురించి. ఈ రోజు వచ్చేటి కాటన్ కోటాతో పాటు మనం కాటన్ శారీస్ కూడా చూపిస్తున్నాం. ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీస్ అండి, తన ఓన్ డిజైనింగ్. సో అది మనం రేఖా గారి మాటల్లోనే విందాము, తన కలెక్షన్ ఏంటో. రేఖా గారు చూపించండి మీ కలెక్షన్స్. హాయ్ అండి. ఈరోజు మన వర్క్షాప్లో మనం స్వయంగా తయారు చేయించిన కొన్ని కాటన్, ఇప్పుడు అంతా వేసవకాలం కదా, అందుకని కాటన్ కోట మీద డిజిటల్ ప్రింట్స్ అనమాట. ఇప్పుడు అందరూ ఎక్కువగా డిజిటల్ ప్రింట్సే యూజ్ చేస్తున్నారు. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుని దాని మీద ఎక్కువ కలర్స్ తయారు చేస్తూ ఉంటాం అన్నమాట. అదే అందరూ అడుగుతూ ఉంటారు. మన స్పెషాలిటీ కూడా అదే. ఇప్పుడు ఈరోజు మనం అయితే బోగన్విలియా కాన్సెప్ట్ మీద రకరకాల చీరలు తయారు చేయించాము. ఇదైతే ఒరిజినల్ బోగన్విలియా కలర్ అనమాట. ఇది చూడండి, వైట్ మీద లైట్ పర్పుల్, మొత్తం బ్లౌజ్ శారీ అంతా ఇలా బోగన్విలియా డిజైన్ వస్తుంది. మీకు పళ్ళు అయితే ఇలా వస్తుంది. శిరీష గారు చీర చూపించండి. మీకు శారీ అంతా ఇలా వస్తుంది. దీనికి బ్లౌజ్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఫుల్ ప్రింట్, మీకు ఫుల్ ప్రింట్. ఇది కాటన్, ఇది మంచి కాటన్ అనమాట. ఈ శారీస్ హై అండ్ కాటన్ కోట అనమాట. ఇది మీకు చాలా లైట్ వెయిట్ తోటి ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. వేసుకుంటే కూడా చాలా చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట. ఈజీగా కూడా డ్రేప్ చేసుకోవచ్చు, ఈజీగా కూడా మీరు దీన్ని చేయొచ్చు. దీంట్లో మనం చాలా కలర్స్ తయారు చేయించాం, మీరు చూడండి. సో మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి ఇందులో. మనకి అన్ని పేస్టల్ షేడ్స్ అండి. ఒక్కొక్క కలర్ చూస్తుంటే చాలా యూనిక్గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో మనకి ఇలా లైట్ పేస్టల్ షేడ్స్ అంటే చాలా బాగుంటాయి కదా, మనం వేసుకుంటే కూడా మనకి హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది ఈ శారీస్ కదండి. లైట్ కలర్ సమ్మర్లో అయితే అందరూ కూడా ఇందులో లైట్ కలర్స్ ఇష్టపడతారండి. ఇది ఆఫ్ వైట్ మీద బ్లాక్ అనమాట. దీని బ్లౌజ్ కూడా ఇలా ప్రింటెడ్ వచ్చిందండి. ఈ బ్లౌజెస్ కూడా మీరు హై నెక్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కువగా మేము తయారు చేయించడం అంటే హై నెక్ కోసం తయారు చేస్తాం. మీరు నార్మల్ నెక్ కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో కలర్స్ ఇంకా చూద్దామండి. ఇదైతే బ్లాక్ అండ్ ఆఫ్ వైట్ అండి. ఇది పింక్, ఇది ఒక పింక్ అనమాట అండి. పింక్ అండ్ ఆరెంజ్ ఉంది ఇందులో. ఓకే, సో ఈ కలర్ కూడా మారిపోతుంది కదా, కొంచెం లైట్ పేస్టల్ షేడ్ వస్తుంది. వీడియోలో మనకి ఎగ్జాక్ట్ గా తెలియకపోవచ్చు, కానీ ఏంటంటే మేము చూస్తుంటే మంచి లైట్ పేస్టల్ షేడ్స్. ఏదైతే మనం ఈ కలర్ ఇక్కడ డార్క్ గా కనిపిస్తుందో అక్కడ కొంచెం లైట్ వచ్చింది కదా రేఖా గారు. చాలా ప్రెటీగా ఉన్నాయండి శారీస్ అయితే. ఇక్కడ పళ్ళు ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఓకే, పళ్ళు కూడా చాలా అందమైన పళ్ళు వస్తుందండి. బ్లూ కదా, లైట్ బ్లూ ఇచ్చారు దీనికి. వేరే కలర్ చూద్దాము. దీని బ్లౌజ్ ఇదా అండి? ఓకే, బ్లౌజ్ ఒకసారి. బ్లౌజ్ కూడా బ్లూ అండ్ పింక్ అండి. బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది మనకి డిజిటల్ ప్రింట్ లో. ఇవన్నీ పూర్తిగా మీకు డిజిటల్ ప్రింట్ శారీస్ ఏనండి. ఇది క్రీమ్ షేడ్ అంటారు కదా. ఇది ఒక క్రీమ్ కి ఆరెంజ్ అండి. ఇది ఎక్కువ, ఇందులో కొంచెం ఆరెంజ్ ఉంది. దీనికి ఆకులు కూడా కొంచెం డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చాయండి. ఇది కూడా చాలా బాగుందండి. ఇందులో వచ్చిన కలర్స్ అన్ని బాగున్నాయి. అవును, ఇది పళ్ళు కదండి. ఓకే, పళ్ళు డిఫరెంట్ గా ఉంది ఇది కొంచెం కదండి ఇంత ముందు వాటికంటే. అవునండి. ఇది బ్లౌజ్ కూడా చూడండి, ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. పూర్తిగా కాటన్ తోటి తయారు చేస్తామండి బ్లౌజులు. ఓకే, మీకు అసలు ఏం పాడవటం ఏమి ఉండదు. ఇది స్టార్చ్ అవసరం అంటారా లేకపోతే అవసరం లేదండి? ఓకే, అసలు అవసరం లేకుండా కట్టుకుంటేనే చాలా బాగుంటుంది. జస్ట్ వాష్ చేసి మనం ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. సో మెయింటెనెన్స్ కూడా మనకి చాలా ఈజీ అండి ఇవైతే.
సో మళ్ళీ స్టార్చ్ పెట్టి ఐరన్ అంటే కొంచెం పని కదా, జస్ట్ మనం వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది, ఈజీ మెయింటెనెన్స్. ఈ కలర్ చాలా బాగుంది. ఇందులో బ్లూ షేడ్ ఎక్కువ కలిసిందండి. ఓకే, ఇది చూడండి, ఇది లైట్ లావెండర్ షేడ్ కదా, లైట్ లావెండర్ షేడ్ లో ఉంది. ఇందులో ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెం లైట్ కలర్ ఏమో మధ్యలో వస్తుందండి. బ్లూ అండ్ కొంచెం పర్పుల్ మిక్స్ లో ఉందండి బార్డర్. దీని పళ్ళు అండి, ఇది బాగుంది. దీని బ్లౌజ్ కూడా ఇలా, ఇది మొత్తం బ్లౌజ్ అంతా ఫుల్ ప్రింట్ వచ్చేసిందండి. ఓకే, ఆనియన్ పింక్ షేడ్ లో వచ్చిందండి. పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేయండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది, దీనికి ఆనియన్ పింక్ షేడ్. బ్లౌజ్ ప్యాటర్న్ హై నెక్ అయితే బాగుంటుంది. చాలా మేమైతే ఎక్కువ హై నెక్ చెప్తామండి. ఓకే, గ్రీన్ బ్లౌజ్ వచ్చింది, వైట్ అండ్ బ్లాక్. నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కదండి, హాఫ్ వైట్ కి బ్లాక్ అండ్ గ్రీన్ అండి. ఇది బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్, బ్లాక్ అండ్ ఎక్కువ గ్రీన్ వచ్చిందండి ఇందులో. ఇది బ్లౌజ్ కూడా ఇలా ఫుల్. ఓకే, బ్లౌజ్ కూడా ఇలా ఉంది, దీనికి బ్లాక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. బ్లాక్ అండ్ గ్రీన్ అండి. సో రేఖా గారు, ఈ శారీస్ ప్రైస్ రేంజ్ ఎంత అండి? మనకి ఎంత రేంజ్ స్టార్ట్? 3,600 మధ్యలో ఉంటాయండి. ఓకే, 32 నుంచి 36 మధ్యలో ఉంటాయి. 1,200 నుంచి 3,600 మధ్యలో ఉంటాయండి. ఓకే, డిజిటల్ ప్రింట్లు కాబట్టి కొంచెం ప్రింట్ గా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందండి. ఓకే, దానితో మేము కొంచెం హై క్వాలిటీ ఇంక్సే వాడతామండి, మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఓకే, ఇందులోని ఇవన్నీ బోగన్విలియా డిజైన్స్ అండి. ఇవి కాకుండా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా కొంచెం చూద్దామా? చూపించండి అవి కూడా. ఇది చూడండి, ఇది ఓకే, సారీ అంతా ఒక సెల్ఫ్ డిజైన్ కింద వచ్చింది. ఓకే, సారీ అంతా డిజిటల్ ప్రింటే కదా, ఇవి కూడా అన్ని డిజిటల్ ప్రింట్లేనండి. ఓకే, సారీ ఆల్ ఓవర్ మొత్తం ఇలా ప్రింట్ లాగా వచ్చింది కదా, మల్టిపుల్ అండి డిజైన్. బాగుంది, షేడ్స్ బాగున్నాయి, కలర్స్ మీరు యూజ్ చేసి చాలా బాగున్నాయి. నాకైతే నార్మల్ కాటన్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అందులో కాటన్ కోట అంటే ఇంకా చాలా ఇష్టం. బాగుంటుంది, ఎందుకంటే చాలా మనకి కట్టుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి, చూసే వాళ్ళు కూడా చాలా హాయిగా ఉంటుంది మనతో పాటుగా. ఎస్పెషల్లీ ఇలాంటి లైట్ కలర్స్ కట్టుకుంటే చూసే వాళ్ళు కూడా వాళ్ళకి ప్రశాంతంగా అనిపిస్తాం మనం. పళ్ళు వచ్చేసి ఇదండి, పళ్ళు ఇలా, అది పళ్ళు అలా వచ్చిందండి. చూడండి, దీనికి బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి. దీనికి ఫుల్ ప్రింట్, శారీ అంతా ఫుల్ ప్రింట్ కదండి, అందుకని దీనికి బ్లౌజ్ కి ఇలా బ్యాక్ సైడ్ పెద్ద ఫ్లవర్ వచ్చిందండి. ఓకే, ఇలా పక్షి లాంటిది వచ్చింది అనమాట అండి. సో శారీ అంతా మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది కాబట్టి మనకి బ్లౌజ్ ఏంటంటే ఇలా ప్లెయిన్ గా ఇచ్చి బ్యాక్ సైడ్ మనకి ఇలా ఒక బర్డ్ లాంటి డిజైన్ అన్నమాట. చాలా బాగుంది, యూనిక్ గా ఇది. ఈసారి ఇంకా బాగుంది. ఓకే, ఇది ఒక లైట్ పిస్తా గ్రీన్ కదండి, పిస్తా గ్రీన్ అండి. దీని మీద చూడండి పక్షులు ఎంత అందంగా ఉన్నాయో, చాలా బాగుంది, ఇది చాలా బాగుందండి. మంచి పిస్తా గ్రీన్ కి మేము కూడా మీతో పాటే చూస్తున్నాము. ఇదంతా క్రాస్ డిజైన్ వచ్చింది చూడండి, చాలా అందంగా ఉందండి, యూనిక్ గా ఉంది కదా. ఇదంతా క్రాస్ గా వచ్చిందండి డిజైన్, మంచి పిస్తా చాలా బాగుందండి. పింక్ స్పారోస్ కలర్, స్పారోసే కదా. పళ్ళు కూడా పళ్ళు నుంచి చూపించండి. చాలా బాగుంది ఈ శారీ అయితే, యూనిక్ గా ఉంది, చాలా బాగుందండి. పిస్తా గ్రీన్ కి మంచి పింక్ షేడ్ ఇచ్చారు. పింక్ షేడ్ వచ్చి గ్రే లో వచ్చేయండి, గ్రే బర్డ్స్. అవును, దీనికి బ్లౌజ్ ఏమొచ్చిందో చూద్దామండి. బ్లౌజ్ పింక్ వచ్చిందండి, దీని కింద చాలా హాఫ్ ఇంచ్ పింక్ పట్టి వచ్చిందండి. అవునవును, అందుకే పింక్ బ్లౌజ్ వచ్చింది. చూడండి, దీనికి కూడా హ్యాండ్స్ కి ఏమో చిన్న చిన్న పక్షులు వచ్చాయి, రెండు. ఓకే, ఇవి రెండు హ్యాండ్స్ కండి.
చిన్న చిన్న అబ్బా, చాలా బాగుందండి. స్లీవ్స్ కి ఇలా మంచిగా వచ్చిందండి. బాగుంది. ఇది మీకు బ్యాక్ నెక్ కేమో హై నెక్ బాగా యూజ్ అవుతుంది ఇది. ఇలా బ్యాక్ మళ్ళీ బర్డ్స్ వచ్చేయండి. సో ఈ పింక్ షేడ్ వచ్చేసి ఇలా తీసుకున్నారు. ఇలా తీసుకున్నాం. ఓకే, ఈ శారీ అయితే చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అన్ని బాగున్నాయి. ఇది కొంచెం ఏంటంటే హాఫ్ డిజైన్ వచ్చేసరికి డిఫరెంట్ గా అనిపిస్తుంది మనకి. శారీ అంతా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. అది ఇలా పట్టుకోండి, ఇటు పట్టుకోండి. దీనికి కూడా ఏదో పక్షి, మాకు ఎందుకంటే పక్షులు నేచర్ అండి. నేచర్ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి మాకు ఎక్కువ పక్షులు బాగుంది. పువ్వులే ఉంటాయి మా దగ్గర. ఇది కొంచెం పెద్ద ఫ్లవర్స్ చాలా ఇది పళ్ళు అండి. అది పళ్ళు అండి. ఓకే, సమ్ ఇదేంటి కోడి కాదండి, కొంగ లాంటిది అనమాట అండి. ఇది కొంగ. ఓకే, బాగుంది. ఒక సారీ మొత్తం అదా ఇలా వచ్చిందా మనకి? ఇది శారీ మీద కూడా అక్కడక్కడ ఇలా వస్తాయి అనమాట. ఓకే, పట్టుకున్నా. ఇది పళ్ళు అంతా ప్లెయిన్ వచ్చిందండి. ఇది బాడీ అండి. ఇదంతా ఇప్పుడు మనం చూపించేదంతా ఫ్రిల్స్ లోకి వస్తుందండి. ఓకే, ఇదంతా హాఫ్ శారీలో వస్తుంది అనమాట. ఓకే, హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్. ఓకే, బాగుంది. రెండు పెద్ద పెద్ద మొత్తం అంతా ఇదంతా వచ్చేసి బాగుండదు కదా అని చెప్పేసి మనకి ఈ ప్యాటర్న్ ప్లెయిన్ వస్తాయండి. ఓకే, సైడ్ కి ఇక్కడ నుంచి మాత్రం డిజైన్ వస్తుంది. ఓ, బాగుంది కాన్సెప్ట్, చాలా బాగుంది. మంచి పింక్, లైట్ పింక్ షేడ్ అండి. పింక్ షేడ్ కి మళ్ళీ ఇలా లైట్ బ్రింజాల్ కలర్ బ్లూ వచ్చిందండి. దానికి ఇలా మొత్తం హ్యాండ్స్ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. స్లీవ్స్ కండి? అవునండి, ఓన్లీ స్లీవ్స్ కి ఇచ్చామండి. ఎందుకంటే ఇదంతా కూడా మీకు పెద్ద డిజైన్ వస్తుంది కదా. బ్లౌజ్ అంతా ఫుల్ ప్రింట్ వస్తే బాగోదండి. ఓకే, అందుకని ఓన్లీ హ్యాండ్స్ కి మనం ఇలా డిజైన్ ఇచ్చామండి. మంచి కాంట్రాస్ట్ కదా, పింక్ కి బ్లూ షేడ్. అవునండి, బ్లూ పింక్ బ్లూ కాంబినేషన్ కూడా బాగుంది. ఇది అందులో ఇది లైట్ పింక్, ఇది డార్క్ కాంట్రాస్ట్ బాగుంది. సో ఇది కూడా సమ్ అదే 3000. ఇవన్నీ సేమ్ రేంజ్ ఏనండి. ఒక 100-200 లో ఉంటాయండి. ఇందులో ఇంకొకటి చూద్దామండి. చాలా ఉన్నాయి కానీ కొన్నే చూపించగలరేమో మీరు. బాగుంది. ఇది కూడా చూడండి, మందార పూలు లాగా ఉన్నాయి. బాగుంది. ఫ్లవర్స్, బర్డ్స్ అండి. ఓకే, ఒకసారి మొత్తం శారీ అంతా ఇంతేనండి. ఫుల్ ప్రింట్ అండి. ఇది ఆల్ ఓవర్ శారీ వచ్చింది. అది పళ్ళు కదండి. పళ్ళు ప్లెయిన్, కొంచెం చిన్నగా. ఓకే, బాగుంది. దీనికి ఇక్కడ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు కదా, బ్రిక్ రెడ్, టమాటో రెడ్ లా ఉంది. ఇది ఏంటంటే కలర్ ఇది టమాటో రెడ్. బాగుంది. హ్యాండ్స్ కలర్ ఫ్లవర్ వచ్చేయండి. ఇది బ్యాక్ సైడ్ ఏమో ఇలా, బ్యాక్ సైడ్ ఒక ఫ్లవర్. ఓకే, స్లీవ్స్ కి ఫ్లేవర్స్, అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్ ఒక చిన్న ఫ్లేవర్. బాగుంది, కాంబినేషన్ బాగుంది. ఎందుకంటే ఇదంతా శారీ అంతా ఫుల్ ప్రింట్ వచ్చింది కదండి, అందుకని ఓకే, బాగుంది కాంబినేషన్. ఇది వచ్చేసి ఇంకో కలెక్షన్ అండి. సో ఇది ఫ్యాబ్రిక్ చెప్పండి. గ్లాస్కో కాటన్ అండి. చాలా హై అండ్ కాటన్ అన్నమాట. చాలా మెత్తగా గ్లాస్కో కాటన్. ఓకే, గ్లాస్కో కాటన్ అంట. ఓకే, దీని మీద డిజిటల్ ప్రింట్లు అండి. ఇవి ఆల్రెడీ రెండోసారి మన దగ్గరికి వచ్చాయి అనమాట. ఎందుకంటే ఇవి అందరికి చాలా బాగా నచ్చాయి. అందుకని సేమ్ ప్రింట్ కానీ డిఫరెంట్, దీని కింద బార్డర్ డిఫరెంట్ చేసి చాలా కలర్స్ వేయించాము. ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి కట్టుకుంటే. స్ట్రైప్స్ కదా, అడ్డంగా స్ట్రైప్స్ వచ్చాయండి. మధ్య మధ్యలో బోట్లు కూడా ఉన్నాయి దీంట్లో. సో బాడీ అంతా ఇలా వచ్చింది కదా మనకి. పళ్ళు అలా చిన్న బ్లూ వచ్చిందండి. ఇది పళ్ళువా? పళ్ళు అదే, మీ చేతిలో అదే పళ్ళు. ఓకే, ఇలా వచ్చిందండి. కాటన్ అసలు చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి. దీనికి గంజి కూడా అవసరం లేదు. ఓకే, చాలా సాఫ్ట్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, తేలిగ్గా కూడా ఉంటుందండి ఇది. ఓకే, ఇది చాలా హై అండ్ కాటన్ అండి. ఓకే, చాలా బాగుంటుంది ఇది. దీనికి బ్లౌజ్ కూడా బ్లూ అండి. ఇదైతే ఓన్లీ ప్లెయిన్ వచ్చినట్టుంది బ్లౌజులు.
ఓకే, ఎందుకంటే మనకి బాడీలో బాడీ అంతా స్ట్రైప్స్ వచ్చింది కదా. ఓకే, బ్లౌజ్ ఓన్లీ ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్. ఓకే, మీరు ఒకసారి ఇది ఇలా పైన వేసుకొని బాగా కనిపిస్తుంది. ఓకే. లుక్ వచ్చేసి ఇలాగుంది. అదే బ్లూ బ్లౌజ్ వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది కట్టుకుంటే అండి. ఇందులో ఇంకా మిగతా కలర్స్ చూద్దాం మనం. ఓకే, ఇదిగో చూడండి, ఇది దీనికి సేమ్ ప్యాటర్న్, సేమ్ కలర్, కాకపోతే పళ్ళు కింద బార్డర్ మారిపోయింది, బ్లౌజ్ అండి. ఓకే, గ్రీన్ వచ్చింది, మంచి గ్రీన్ అండి. ఇలా అన్ని కలర్స్ చేయించాం అనమాట ఇది. ఓకే, ఒకసారి మీకు అన్ని కలర్స్ చూపిస్తాను చూడండి. బాడీ మాత్రం సేమ్ ఉంటుంది, బాడీ సేమ్ అండి, మనకి బార్డర్ మాత్రం చేంజ్ అండి. ఓకే, పింక్ బార్డర్ వచ్చింది మనకి, ఇది పింక్ అండి. ఓకే, ఇది ఆరెంజ్ అండి. బాగుంది ఈ షేడ్ కూడా. ఇవి ప్రైస్ రేంజ్ ఎంత అండి? ఇవి కూడా అంతేనండి, 32 నుంచి 36 మధ్యలోనే ఉంటాయి. ఓకే, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా మంచి క్వాలిటీ అండి. ఎందుకంటే ఎక్కువ నా దగ్గర శారీస్ నా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ ఎక్కువ వాడతారండి. నేను చాలా జాగ్రత్తగా మెటీరియల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. పైగా ప్రతి దాంట్లోని కూడా ఒక మోడల్ నే కట్టుకుంటాను. నాకు కంఫర్ట్ అయితేనే నేను ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తాను అనమాట. ఓకే, నైస్. సో వీటి ప్రైస్ కూడా మనకి 3200 నుంచి 3600 వరకు ఉన్నాయి. ఈ మెటీరియల్ లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ టైం వీడియోలో అవి చూపిద్దామా? ఓకే అండి, ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయంట మనకి ఇలాంటి ఈ కాటన్ లో. సో నెక్స్ట్ టైం వీడియోలో మనం అది కూడా చేద్దాము. మా వర్క్ షాప్ కూడా ఒకసారి చూపిస్తారా మీరు? షూర్, చూపిద్దామండి. ఈ ఇది కొత్తదా అండి గ్లాస్? అంటే నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. అంటే నా చిన్నప్పుడు ఉండేదండి గ్లాస్ కో పంచులు అలా అనేవారు. బాగా కొంచెం చాలా ఖరీదయ్యాయి అనమాట. అదే కాటన్ అండి, ఇది కూడా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఓకే, నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. ఈ రోజు చూపించిన కలెక్షన్స్ లో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. వాళ్ళ టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. రేఖా గారు అడ్రస్ కూడా చెప్తారు, మన షాప్ లొకేషన్. ఆర్వి డిజైనర్స్ అండి, హైదరాబాద్ కుకట్పల్లి అండి, నిజాంపేట్ రోడ్ క్రాస్ రోడ్స్ కి దగ్గరలో ఉంటుంది, సర్దార్ పటేల్ నగర్. ఆ కమాన్ లోపలికి రాగానే ఆర్వి డిజైనర్స్ అంటే మీరు చాలా తొందరగా చూడొచ్చు. జేఎన్టీ మెట్రో కదా, జేఎన్టీ మెట్రో స్టేషన్ బ్యాక్ సైడ్ అండి ఇది. మా ఎదురుగుండానే ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది. ఓకే, మీకు అడ్రస్ అయితే తొందరగానే తెలుస్తుందండి, రోడ్ మీదకే ఉంటుంది కాబట్టి షాప్. ఓకే, సో ఆర్వీ డిజైనర్స్ వాళ్ళది ఇన్స్టా పేజ్ కూడా ఉందండి, నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టా పేజ్ కూడా యాడ్ చేస్తాను. తనకి బుటిక్ కూడా ఉంది, వర్క్ షాప్ కూడా ఇక్కడే మనకి. సో నా బ్లౌజెస్ అన్ని నేను ఇప్పుడు రేఖా గారికే ఇస్తున్నాను, ఇక్కడ అలవాటు అయిపోయింది, స్టిచ్చింగ్ అంతా బాగుంటుంది అనమాట. నేను ఒకసారి వర్క్ షాప్ కూడా చూపిస్తాను మీకు. వర్క్ షాప్ కూడా మనకు పక్కనే అండి, మనకు బుటిక్ లోపలికి మనకు వర్క్ షాప్ కూడా ఉంది ఇక్కడే. అవునండి, చెప్పండి. సో ఇది వచ్చేసి వర్క్ షాప్. అవునండి, ఇక్కడ మంచి కలెక్షన్స్ అయితే చూపించారు ఈ రోజు మాకు. నెక్స్ట్ టైం కూడా మంచి ఇంకా శారీస్ వచ్చినప్పుడు చెప్పండి, మనం మంచి వీడియో చేద్దాము. తప్పకుండానండి, ఎప్పుడు మన దగ్గరికి ఎవ్రీ వీక్ ఏదో ఒక కొత్త వెరైటీ వస్తానే ఉంటుంది. ఓకే, మళ్ళీ మీరు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో కొన్ని వెరైటీస్ చూపిద్దాం. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారో నాకు కమెంట్స్ లో చెప్పండి, సో దట్ మనం నెక్స్ట్ టైం వీడియో చేసేటప్పుడు అలాంటి కలెక్షన్స్ నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఈ రోజు చూపించిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి అనేసి అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని మంచి పేస్టల్ షేడ్ కలర్స్ కదా ఈ రోజు. నెక్స్ట్ వీక్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుకు వస్తానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, నమస్తే.